నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. దేశంలో కులం, మతం, ప్రాంతం, భాష ఇలాంటివి ఎంత తక్కువ వాటి మీద ఉద్వేగాలుంటే, ఎంత తక్కువ అవి రాజకీయ అంశాలు అయితే అంత మంచిదని చెప్తారు. అయితే క్రమంగా భాషకి సంబంధించినటువంటి ఉద్వేగాలు పెరుగుతున్నాయి. చాలా కాలంగా హిందీ దక్షిణాది మీద రుద్దుతున్నారని ప్రచారం ఉంది. ఈ మధ్యనే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో భాషలకు సంబంధించి కూడా కొంత సంక్లిష్టత ఏర్పడిన పరిస్థితి చూస్తున్నాం. అయితే ముఖ్యంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు రీసెంట్గా ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళంతా సిగ్గుపడాల్సిన పరిస్థితి రాబోతుంది త్వరలో అని చెప్పి అధికార భాషా దినోత్సవం రోజు మాట్లాడారు ఢిల్లీలో. ఆ తర్వాత నిన్న మరో కార్యక్రమంలో మాట్లాడుతూ త్వరలో దేశమంతా ఇంజనీరింగ్ అలాగే మెడిసిన్ స్థానిక భాషల్లో నేర్చుకునే ఏర్పాట్లు చేసుకోవాలి, ప్రభుత్వం ఆ దిశగా సమాయత్తం అవుతుందన్న సంకేతాలను ఇచ్చారు. నిజంగా రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా ఉన్నత విద్య, ముఖ్యంగా ఇంజనీరింగ్, మెడిసిన్ లాంటి ఉన్నత విద్య మాతృభాషలో నేర్చుకోవాల్సిన పరిస్థితులు వస్తాయా, ఏం జరగబోతుంది దాని మీద వాళ్ళు బిగ్ డిబేట్లో చెప్పటం. చర్చలో మనతో పాటు రియాజుద్దీన్ గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ వారు మనతో ఉన్నారు. అలాగే లక్ష్మణ్ గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు, అలాగే ప్రొఫెసర్ చెన్నైసూరి గారు విద్యారంగ నిపుణులు వారు కూడా మనతో ఉన్నారు. మరి కాసేపట్లో విట్ల గారు భారతీయ జనతా పార్టీ నుంచి వారు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా చెన్నైసూరి గారు నమస్కారం. హలో చెన్నైసూరి గారు, మ్యూట్లో ఉన్నారు సార్, ఒకసారి అన్మ్యూట్ చేయండి. చెన్నైసూరి గారు నమస్కారం అండి, వినపడుతుంది. ఎలా అర్థం చేసుకోవాలి సార్? అంటే మా భాష గురించిన గొడవలు కొత్త కాదు, కానీ ఈ మధ్యనే తమిళనాడు ప్రభుత్వం ఆర్టీఐ కింద ఒక సమాచారం తీసుకుంది. అధికార భాషా సంఘాలు దేశవ్యాప్తంగా ఏ భాషలకు ఎంతెంత ఖర్చు పెట్టారో ఒక డేటా తీస్తే దానిలో దేశవ్యాప్తంగా గత 11 ఏళ్లలో సంస్కృతం మీద దాదాపు 2500 కోట్లు ఖర్చు పెట్టినట్టుగా ఉంది. తమిళం మీద 110-112 కోట్లు, తెలుగు మీద 12 కోట్లు ఖర్చు పెట్టారని ఒక సమాచారం ఆర్టీఐ కింద తీసుకున్నారు. అంటే ఇదంతా కూడా హిందీ ఒక ముసుగే, అసలు సంస్కృతాన్నే ప్రమోట్ చేయాలని ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది అన్నది ఒక అంశం. అయితే ఇంజనీరింగ్, మెడిసిన్ లాంటివి ప్రొఫెషనల్ కోర్సులు, వృత్తి విద్యా కోర్సులను కూడా మాతృభాషలో నేర్చుకుంటే బాగుంటుంది, ఆ దిశగా అడుగులు పడాలని హోంమంత్రి మాట్లాడటం ఎలా అర్థం చేసుకోవాలి? అంటే ఒకటి, భారతదేశంలో అధికార భాష అనేటువంటిది అది ప్రపంచంలో ఏ దేశానికైనా కూడా ఒక అధికార భాష ఉంటుంది. ఒక జాతి జీవనానికి అధికార భాష అనేది సర్వసాధారణంగా అన్ని దేశాల్లో ఉంటుంది. మన దేశంలో ఉన్నటువంటి ఒక విచిత్రమైనటువంటి, ఒక విశిష్టమైనటువంటి, ఒక సంక్లిష్టమైనటువంటి పరిస్థితి ఏంటంటే మనకు అనేకమైనటువంటి అధికార భాషలు ఉన్నాయి. అది ప్రపంచంలో మనకు చాలా తక్కువ దేశాల్లోనే ఈ పరిస్థితి కనబడుతుంది. ఈ స్థాయిలో ఏ దేశంలోనూ కనపడదు. ఇది ఒక ఇంతకు ముందు మనం ఎన్నడూ చూడనటువంటి, ఏ దేశంలోనూ లేనటువంటి ఒక సంక్లిష్టత మన దేశంలో ఉంది. ప్రపంచంలోనే పెద్ద భాషల్లో చాలా భాషలు భారతదేశంలో ఉన్నాయి. హిందీ, బెంగాలీ, పంజాబీ, తమిళ్, మరాఠీ, తెలుగు, ఇటువంటి భాషలు చాలా దేశాల కన్నా చాలా ఎక్కువ మంది మాట్లాడే ప్రజలు ఈ దేశంలో ఉన్నారు. ఇది మామూలు ఏదో డైలెక్ట్స్ కాదు, ఇవి చాలా రిచ్ లాంగ్వేజెస్. ఇవి చాలా చరిత్ర ఉన్నది. మన దేశంలో ఏదైతే మనం ప్రాంతీయ భాషలు అనుకుంటున్నామో, ఈ ప్రాంతీయ భాషలు చాలా జాతీయ భాషల కన్నా ముందున్నవి, పెద్దవి, ఎక్కువ మంది మాట్లాడుతున్నారు. ఇదంతా కరెక్టే, కానీ మన సమస్య ఏంటంటే మీరే చెప్పారు, ఇన్ని భాషలు, మతాలు, కులాలు, ఇది ఒక విశిష్టత ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా భారత్లోనే ఉంది. అదే మన దేశం గొప్పతనం, ఐక్యత, యూనిటీ ఇన్ డైవర్సిటీ అనేది కూడా అదే కదా ప్రొఫెసర్ గారు. అయితే తరాలుగా, శతాబ్దాలుగా ఇంగ్లీషు ఆంగ్లేయులు పాలించనివ్వండి, మరొకటి అనుకోండి, దేశమంతా మాట్లాడే ఒక భాష లేకుండా ఉన్నమాట వాస్తవం. దేశమంతా ఎక్కువ మంది కలిసి మాట్లాడుకోగలిగింది ఇవాళ మనకు అర్థమవుతున్న మేరకు. ముఖ్యంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలకు సంబంధించి ఇంగ్లీష్ని వాడుకలో ఉంది. హోంమంత్రి గారు చెప్పారు, కానీ ఏ రాష్ట్రంకి ఆ రాష్ట్రంలో స్థానిక భాషలో ఉత్తర్వులు ఉంటున్నాయని ఇదంతా డొల్ల నా దృష్టిలో. నిజంగా అలా ఉన్నదా? సర్కులర్లు, జీవోలు అన్నీ మాతృభాషలో నేనైతే మనకి తెలుగు రాష్ట్రాల్లో చూడట్లేదు. భాష గొప్పదే కావచ్చు,
కానీ ఇవాళ ఎదుగుదలకి ఏది ఉపయోగపడుతుంది అన్న దాని మీద ఎలా అర్థం చేసుకోవాలి? అంటే అదే ఇది ఒక నేను అనుకోవటం ఏంటంటే మనము ఒకవైపు ఒకే భాష ఉండాలి అన్నటువంటి వాదన, అది హిందీ కావచ్చు లేకపోతే ఇంగ్లీష్ కావచ్చు, లేదు మరొక వైపు మన అస్తిత్వము భాషల ఆధారంగా ఉంది కాబట్టి మనం అందరము, అతను తమిళియను, ఇతను కన్నడిగా, ఇతను ఒడియా, అతను పంజాబీ, ఇతను బెంగాలీ అన్నప్పుడు మన అస్తిత్వమే భాష ప్రాతిపదిక నిర్వచించబడుతూ ఉన్నది. అందువల్ల ఇప్పుడు ఐరోపా ఖండంలో ఏమైందంటే ఈ భాషల ప్రాతిపదికన అక్కడ దేశాలు ఏర్పడ్డాయి. అప్పుడు అక్కడ కూడా అందరూ లాటిన్ మాట్లాడేవాళ్ళు, ముఖ్యమైన పండితులు. అధికార భాషగా లాటిన్ చాలా కాలం అక్కడ చలామణి అయింది. తర్వాత ప్రాంతీయ భాషలు పెరిగి ఆ ప్రాంతీయ భాషలు ఒక స్టాండర్డైజ్ అయ్యి ఒక ఇటాలియను, ఒక జర్మను, ఒక ఫ్రెంచి, ఈ భాషల పరంగా ఆ దేశాలు ఏర్పడ్డాయి. మన దేశంలో కూడా బహుశా వలసవాదులు భారతదేశానికి కాకుండా ఉన్నట్లయితే భారతదేశం ఎలా ఉండేదో తెలియదు మనం. కానీ మనకు వలసవాదులు వచ్చిన అంతకు ముందు ముస్లిము పాలకులు భారతదేశానికి వచ్చినప్పుడు వాళ్ళు పర్షియన్ భాషను తీసుకొచ్చి ఇక్కడ ప్రజలకు సంబంధం లేని ఒక భాషను జాతీయ భాషగా పెట్టారు. అందరూ మాట్లాడుకునే కోర్టు భాష. కోర్టు జాతీయ భాష అంటే ఏముంది, పాలకులు మాట్లాడుకునే భాష. వాళ్ళు తను రాజదర్బార్లోను సైన్యంలోను మాట్లాడుకున్నటువంటి భాష. అందువల్ల మనకు ఆ 10, 11, 12, 13 శతాబ్దాలకు వచ్చినప్పటికీ మనకు ఈ చాలా భాషలు ముందుకు వచ్చేసినాయి. ఇంగ్లీష్ వాళ్ళు వచ్చిన తర్వాత ప్రింటింగ్ అది వచ్చేసేసి కమ్యూనికేషన్స్ పెరిగి ఈ భాషలు మరింతగా కమ్యూనికేషన్స్ కి, సమాచారానికి, సాహిత్యానికి ఆలవాలమయ్యి అందరికి ఒక సామూహిక జీవనానికి ప్రాతిపదికైనది. అందువల్ల ఒక పక్కన ఒకే భాష ఉండాలని కోరుకోవటం కూడా భారత జాతి ఒకటి ఉన్నది అనుకుంటే మనము, ఆ భారత జాతికి ప్రాతిపదిక ఒకటి ఉండాలని కోరుకుంటే మనము, ఈ భారత జాతి అన్నటువంటిది శిలాసదృశమైనటువంటి ఏకజాతి కాదు. ఒక జర్మన్ లాగానో, ఒక ఫ్రెంచ్ పీపుల్ లాగానో, ఒక ఇటాలియన్స్ లాగానో, ఒక పోర్చుగీస్ లాగానో మనం ఒక శిలాసదృశమైనటువంటి జాతి కాదు. ఇది బహుళ జాతుల సమూహం అని కనుక మనం గుర్తించినట్లయితే ఈ జాతిని కట్టి ఉంచే అంశం ఏంటి? ఈ జాతిలో ఉన్నటువంటి బహుళ జాతులకు, ఈ దేశంలో ఉన్నటువంటి బహుళ జాతుల యొక్క వాటి యొక్క స్వతంత్రాన్ని, వాటి పెరుగుదలను ప్రోత్సహించి పదిలిపరిచి కాపాడే పద్ధతి ఏమిటి అన్నటువంటి ఆ రెంటిని సమన్వయం చేసుకోవడం ద్వారానే ప్రస్తుతం ఉన్నటువంటి సమస్యకు ఒక పరిష్కార మార్గం దొరుకుతుంది. రైట్ సార్. అందువల్ల భాష నేను అనుకోవటం ఏంటంటే అది ఒక అస్తిత్వానికి ఆధారం. అది అది ఒక సాంస్కృతిక ఐక్యతకు ఆధారం. అది అయితే ఈ బహుళ సంస్కృతులు, బహుళ భాషలు, బాగా అభివృద్ధి చెందినటువంటి భాషలు ఉన్నటువంటి భారతదేశంలో బలవంతంగా ఒక భాషను రుద్దినట్లయితే అది విచ్ఛిన్నతకు దారితీసే ప్రమాదం ఉంది. బలవంతంగా ఒక భాషను రుద్దే అంశం ఒకటైతే, రెండోది ప్రొఫెసర్ గారు ఇప్పుడు అదే నేను చెప్పాను, ఇప్పుడు గతంలో మనకి తెలంగాణలో ఉర్దూలో ఈవెన్ మెడిసిన్ కూడా ఉండేదని చెప్తారు నిజాముల కాలంలో. ఇప్పుడు ఆ రోజులు పోయినాయి. ఇప్పుడు హైయర్ ఎడ్యుకేషన్ అంతా దేశవ్యాప్తంగా, ముఖ్యంగా కనీసం సౌత్లో ఇంగ్లీష్లో నేర్చుకుంటున్నారు. కొన్ని దేశాల్లో మనకు నార్త్లో బహుశా హిందీలో కూడా నేర్చుకుంటుంది. అక్కడ కూడా మెడిసిన్ హిందీ భాషలో ఉందని, లేకపోతే ఇంజనీరింగ్ హిందీ భాషలో ఉందని నేను అనుకోవట్లా. బట్ ఈ ఆలోచన ఇప్పుడు ఉపాధి రావాలంటే ఇప్పుడు ఇంగ్లీష్ వస్తే ప్రపంచంలో ఎక్కడైనా ఉపాధి ఎత్తుక్కోవచ్చు, లేదు హిందీ వస్తే పోనీ ఉత్తరాదిలో అవకాశాలు ఎత్తుక్కోవచ్చు అన్న పరిస్థితి ఉంది. ఇవి కాకుండా మాతృభాషలో చిరంజీని ఏమంటారు, లేకపోతే పారాసెటమాల్ ఏమంటారు తెలుగులో నేర్చుకుంటే బయట ఎక్కడన్నా చెల్లుబాటు అవుతారా? ఆ విద్య వాళ్ళ ఉపాధికి ఉపయోగపడుతుందంటే ఎలా అర్థం చేసుకోవాలి? అంటే నేను అనుకోవటము ఒక్క ఆంగ్లేయులకు తప్పించి, ఆంగ్ల భాష మాట్లాడే వాళ్ళకి తప్పించి, అంటే ఇంగ్లాండ్ లో గానీ, అమెరికాలో గానీ ఇటువంటి వాళ్ళకి తప్పించి, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా ఈ దేశాలకు తప్పించి మిగతా దేశాల్లో చాలా దేశాలు ఈనాడు ఎదుర్కొంటున్నటువంటి సమస్య ఇది. ముఖ్యంగా చిన్న చిన్న దేశాలు. కానీ భారత్ ఆ సమస్య ఎదుర్కోవట్లేదు కదా సార్. ఇప్పుడు మీరు అన్నట్టు చైనాలో ఇంగ్లీష్ రాదు, 90% జనానికి ఇంగ్లీష్ రాదు.
వాళ్ళు ఇప్పుడు ఇంగ్లీష్ జపాన్లో జపనీస్ లాంగ్వేజ్ వస్తే తప్పితే మనుగడ సాధ్యం కాదు. కానీ భారత్లో అలా కాదు కదా. భారత్లో ఇంగ్లీష్ వచ్చినా చల్తా, హిందీ వచ్చినా నడుస్తుంది. ఏదో రకంగా మేనేజ్ చేసుకుని వెళ్ళిపోతున్నారు కదా. ఒక్క స్థానిక భాషే రావాలన్న కఠినమైన పరిస్థితులు మన సమాజంలో ఉన్నాయా? అంటే ఇప్పుడు తెలుగు భాష ఉన్నది, మనం ఇప్పుడు ఇవాళ సమస్య కాదు కదా మనకి. తెలుగు భాషలో ఈవెన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో కూడా మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ తెలుగు భాష వచ్చి దాదాపుగా మనకు 35 ఏళ్ళు అయింది, 40 ఏళ్ళు అయింది. 89లో మనకు తెలుగు భాష మాధ్యమం వచ్చింది మనకు కాలేజీల్లోను యూనివర్సిటీల్లోను. మనం ఒక పెద్ద సమస్యను ఎదుర్కొంటున్నాము. ఏంటది? తెలుగు భాషను మాధ్యమంగా పెట్టాం కానీ తెలుగు భాషలో బోధించడానికి కావలసినటువంటి సాహిత్యం లేదు. దాంతో విద్యార్థులు ఏం చేస్తున్నారు? బదారు గైడ్స్ చదువుకొని పరీక్షలు రాసి పీజీ పట్టాన్ని తీసుకొని మార్కెట్లోకి వస్తున్నారు. ఈ సమస్య అదే నేను అంటున్నాను, ఇది మన ప్రపంచం అంతా చాలా దేశాల్లో ఎదుర్కొంటున్నటువంటి సమస్య. ఉదాహరణకు స్వీడన్ దేశం ఉన్నది, లేకపోతే నార్వే దేశం ఉన్నది. చిన్న దేశాలు అవి. వాళ్ళ భాషలో వాళ్ళు మొన్నటిదాకా పాఠాలు చెప్పారు. మెడిసిన్, ఇంజనీరింగ్ కూడా వాళ్ళ భాషలో చెప్తున్నారు ఇప్పటికీ. కానీ ఇంక్రీజింగ్ గా ఇంగ్లీష్ వచ్చేస్తా ఉన్నది. ఇంగ్లీష్ మాట్లాడకుండా ఆ దేశాల వ్యవహారాలు నడిచే పరిస్థితి లేదు. ఆ విధంగా అధికార భాషగా వాళ్ళ భాషలు ఉన్నప్పటికీ మాధ్యమంగా బోధనా మాధ్యమంగా వాళ్ళ భాష ఉన్నప్పటికీ వాళ్ళు అంతకంతకు ఎక్కువగా ఇంగ్లీష్ వైపు మూవ్ అవ్వాల్సిన పరిస్థితులు కనపడుతున్నాయి. దానిలో పెద్ద మోరల్ ఇష్యూ కూడా ఏమీ లేదు కదా ప్రొఫెసర్ గారు. అదేమన్నా నైతికతకి సంబంధించినటువంటి అంశమా, పాలనకి సంబంధించిన అంశమా? అది 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 అన్ని రకాలుగా. ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు పరభాషను అధికార భాషగా అంగీకరించావో అప్పుడు దాని యొక్క ఇంప్లికేషన్స్ చాలా. ఎందుకంటే భాష అనేది కేవలము ఉద్యోగాల కోసమో లేకపోతే అధికారయుతంగా మాట్లాడుకోవడానికి కాదు. అది ఒక మన ఆవేశాలను, ఎమోషన్స్ ని, మన ఊహలను రైట్ సార్ వ్యక్తపరుచుకునేటువంటి ఒక మాధ్యమం అది. మళ్ళీ వస్తాను ప్రొఫెసర్ గారు మీ దగ్గరికి ఒకసారి. లక్ష్మణ్ గారు, ఇక్కడ మనం చూస్తా ఉన్నాం ఆ మధ్యకాలంలో గరికపాటి గారు అనుకుంటే ఒక మంచి జోక్, అది బాగా పేలుంది. అంటే అసలు ఒక్క భాష కూడా సక్రమంగా రాని పరిస్థితి. ఇంట్లో మాతృభాష ఏమో తెలుగు, స్కూల్లో భాష ఇంగ్లీషు, ఇది కాకుండా మార్కుల కోసం సంస్కృతం. ఆయన ఒక మంచి చక్కటి జోక్ వేశారు. ఏం జోక్ వేశారంటే, సంస్కృతంలో 98 వచ్చినాయి, 98 వచ్చినాయి అంటారు. అమ్మ నీ పేరు రాస్తావంటే అది సిలబస్లో లేదని చెప్తుంది ఆవిడ. ఆ స్టూడెంటు పేరు రాయటం రాదు కానీ సంస్కృతంలో మార్కులు వస్తాయి. అంటే ఈ సంస్కృతాన్ని ప్రమోట్ చేయటం అంటే బలవంతంగా రుద్దటమో మార్కుల కోసం తెచ్చుకున్న భాష ఎలా ఉంటుందో మనకు అర్థమవుతుంది. అయితే ఇంగ్లీష్ని ఇప్పుడు సరే మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇంగ్లీష్ ఉన్నా ఖచ్చితంగా తెలుగు బలంగా నేర్చుకోవాలన్నది, మన మాతృభాష నేర్చుకోవాలన్న దానిలో ఎవరికి అభ్యంతరాలు. ఎటొచ్చి ఇప్పుడు ప్రొఫెషనల్ కోర్సులు, ఇంజనీరింగ్, మెడిసిన్ లాంటివి తెలుగు మీడియంలోనో లేకపోతే తమిళ మీడియంలోనో చదివితే, ఇప్పుడు మనకి హైదరాబాద్లో మీరు ఏ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళినా బెంగాలీ డాక్టర్ ఉంటారు, లేకపోతే గుజరాతీ డాక్టర్ ఉంటారు, తమిళీన్ ఉంటారు, రకరకాల డాక్టర్లు ఉంటారు. వాళ్ళందరికీ కామన్గా కమ్యూనికేషన్కి ఇంగ్లీష్ వాడుకుంటున్నాం. దీన్ని ఇప్పుడు ఒక పెద్ద అంశంగా చేసి ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళంతా సిగ్గుపడే పరిస్థితి వస్తుంది. లేకపోతే త్వరలో రాష్ట్రాలన్నీ కూడా మాతృభాషలో ఇంజనీరింగ్, మెడిసిన్ చెప్పాలని చెప్పడానికి ఎలా అర్థం చేసుకోవాలి? లక్ష్మణ్ గారు. కటారి గారు, మీకు పెద్దలందరికీ ప్రేక్షకులకు నమస్తే. అమిత్ షా గారు హోం మంత్రి, బాధ్యత కలిగినటువంటి స్థానంలో ఉన్నారు. వారు ఏం మాట్లాడినా దానికి ప్రాధాన్యత ఉంటుంది. నిన్న మొన్నటి వరకు జాతీయ విద్యా విధానం పేరిట హిందీని బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ హిందీని గన బోధించకపోతే నిధులు ఆపేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నిధులు కూడా మంజూరు చేయడం లేదు అని తమిళనాడు నుంచి ఒక బలమైనటువంటి విమర్శ బయటకు వచ్చింది, ఆందోళన వ్యక్తం చేశారు. ఇది 1960 దశకం నుంచి తమిళనాడులో ఉద్యమంగానే ముందుకు సాగింది. యాంటీ హిందీ మూమెంట్, అనేక మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. ద్రవిడ భాషలకి ప్రాధాన్యత తగ్గించేటువంటి ఒక కుట్ర దీంట్లో దాగి ఉన్నది అనేది
ఆనాటి నుంచి కూడా ఉన్నది. ఉమ్, దక్షిణ భారతదేశాల మధ్య వైరం ఉమ్, చెన్నైశ్వరి గారు చెప్పినట్టుగా అస్తిత్వానికి సంబంధించింది, చరిత్ర, సంస్కృతి, ఉమ్, భాష అనేది, మాతృభాష అనేది చాలా వాటితో ముడిపడినటువంటి అంశం. ఉమ్, దాన్ని దాడి చేస్తే ఎవరు కూడా సహించే పరిస్థితి లేదు. ఉమ్, ఉనికి మీదనే దాడిగా భావించే పరిస్థితి ఉమ్, ఒకటి. రెండవది, మనం అందరం కూడా మాతృభాషలోనే విద్యాబోధన కావాలని ఆందోళన చేసిన వాళ్ళం, పాల్గొన్న వాళ్ళం. ఉమ్, మాతృభాషలోనే నేనైతే చదువుకున్నాను. ఇంటర్మీడియట్ లో 1973, 75లో, 75, 78లో డిగ్రీ బీకామ్ తెలుగులోనే చదువుకున్నాను నేను. ఉమ్, ఒక్క ఎంఏ మాత్రమే ఆంగ్ల భాషలో చదువుకోవడం జరిగింది. ఓకే. అంటే మనకేమీ ఇబ్బంది కాలేదు. మనం ఉంటున్నటువంటి సమాజంలో ఆంగ్ల భాష అర్థం చేసుకునే తెలివితేటలు ఉన్నాయి, మాట్లాడే అంతో ఎంతో తెలివితేటలు ఉన్నాయి, దేశంలో విదేశాల్లో తిరుగుతున్నాం, ఇవన్నీ ఒకటి. ఓకే. కానీ ఉపాధి కోసం బయటికి వెళ్ళాలంటే ఇప్పుడు ఇంజనీర్లు మొట్టమొదట మెడిసిన్ చదివినటువంటి వాళ్ళు పోయేవాళ్ళు, ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు. అవును. ఉమ్, ఉమ్, వాళ్ళందరికీ ఆ సాంకేతిక వృత్తి విద్య కావాలంటే, ఉపాధి కావాలంటే, ఇతర దేశాలకు వెళ్ళాలంటే ఇంగ్లీష్ లో చదివితే తప్ప చెల్లుబాటు కాదు. ఇతర దేశాలే కాదు సార్, ఇప్పుడు మన దేశంలో బాంబేలో వెళ్ళి వర్క్ చేయాలి. ఇక్కడ ఇప్పుడు అదే చెప్తున్నా. గ్లోబలైజేషన్ వచ్చిన తర్వాత ఈ ప్రపంచీకరణ ప్రక్రియలో ఎక్కడ వాళ్ళు ఎక్కడికైనా పోయి వెళ్ళిపోతున్నారు. మీరు అన్నట్టు బెంగాలీలు ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్ లో ఉంటారు. వాళ్లే కాదు, మామూలు నేను ఈ మధ్య రాయచోటికి వెళ్ళాను. ఒక రెస్టారెంట్ కి వెళ్ళి భోంచేస్తుంటే ఆడపిల్లలు, చిన్న చిన్న పిల్లలు, మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా అంటే వాళ్ళకి తెలుగులో మాట్లాడితే రాలా, మళ్ళీ హిందీలో వచ్చి రాని మాటలు మాట్లాడితే ఎక్కడి నుంచి వచ్చారంటే బీహార్ నుంచి వచ్చామన్నారు. మనం డాక్టర్లు, ఇంజనీర్ల గురించే కాదు, మామూలు అసంఘటిత కార్మికులు కూడా వలస కార్మికులుగా ఇవాళ లక్షల సంఖ్యలో ఒక రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రానికి వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి హిందీ ఉంటే సరిపోతుంది, కానీ టెక్నికల్ నాలెడ్జ్ కావాల్సినటువంటి వృత్తిపరమైనటువంటి డాక్టర్లు, ఇంజనీర్లకి హిందీ సరిపోదు. ఎందుకంటే అది కమ్యూనికేషన్ అంత సజావుగా ఉండదు. వొకాబులరీ కూడా చూస్తున్నారు ఇవాళ. మామూలు భాషే కాదు, ఇతర దేశాల్లో ఉద్యోగాలు కావాలంటే. అందువల్ల ఇలాంటి ప్రపంచీకరణ ప్రక్రియ వేగంగా ముందుకు వెళుతున్నటువంటి పూర్వరంగంలో ఇంగ్లీషు చదువుకునేటువంటి వాళ్ళు సిగ్గుపడే రోజు వస్తుంది అనే వ్యాఖ్య హోంమంత్రి గారి స్థాయిలో అనడం, అది అనాలోచితంగా అన్నారని నేనేం భావించడంలే. అది సహేతుమైనటువంటిది కాదు. ఏ భాషను తక్కువ చూపు చూడడానికి వీల్లేదు. మనం ఏ గ్రామానికి వెళ్ళినా ఇవాళ మొబైల్ ఉన్నది. మొబైల్ ఉండే వాళ్ళందరూ కూడా ఈ రోజు ఇంగ్లీషు పదాలు ఆటోమేటిక్ గా వస్తున్నాయి. మొబైల్ ఉన్నా లేకపోయినా తెలుగు మాట్లాడుతుంటాం, కానీ అక్షర జ్ఞానం లేనటువంటి వాళ్ళు కూడా, మహిళలు అందరూ కూడా, నిరక్షరాస్యులు కూడా ఇంగ్లీషు పదాలు వాడేస్తుంటారు. అంతటి లోతుగా వెళ్ళిపోయింది ఆంగ్ల భాష. దాన్ని మనం అసహించుకునే పద్ధతిలోనో, అసహించుకోను, లేకపోతే దక్షిణాదిలో ఆంగ్లం ఎక్కువ మాట్లాడతారు, లేకపోతే ఉత్తరాదిలో హిందీ ఎక్కువ మాట్లాడతారు, ఈ గందరగోళం కూడా ఇది అవసరమైన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అసంబద్ధం, గర్హనీయం కూడా. అలాగే ఈరోజు ఒక్క మాట చెప్పి ఆయుర్వేదిక్ మెడిసిన్ గురించి చెప్తూ ఉంటాం మనం, దానంతా అంతర్జాతీయం చేయాలని. అలాగే కానీ మోడర్న్ మెడిసిన్ లేకుండా ఇవాళ అత్యవసర చికిత్సలు అన్ని కూడా ఎక్కడ జరుగుతున్నాయి, ఆపరేషన్లు ఎక్కడ చేయించుకుంటున్నారు, హార్ట్కు సంబంధించి కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనా సరే. అందువల్ల మోడర్న్ మెడిసిన్ ను తక్కువ చేసి మాదే గొప్పది అనేటువంటి భావన కలిగించడం కూడా సరైనటువంటిది కాదు. ఇవాళ మెడిసిన్ లో, ఇంజనీరింగ్ లో అభివృద్ధి చెందినటువంటి నాలెడ్జ్ ని అందుబాటులోకి తెచ్చుకోవాలి, అందిపుచ్చుకోవాలంటే ఆంగ్ల భాష తప్ప మరొకటి ఇప్పటికిప్పుడు అందుబాటులో లేదు. అందుకనే చైనా వాళ్ళు ఆంగ్ల భాషను ప్రోత్సహించారు, ప్రత్యేకంగా టీచర్లు తెప్పించుకొని బోధించారు. అందువలనే ఈ రోజు అందిపుచ్చుకోగలిగారు. అంతర్జాతీయ మార్కెట్ లో మరి హిందీతో చెల్లుతుందా వాణిజ్యం కొనసాగించడానికి, లేకపోతే ఇతర రంగాలలో చెల్లుబాటు అవుతుందా? కాస్త ఆలోచించి వ్యాఖ్యలు చేయాల్సినటువంటి అవసరం ఉందని భావిస్తాను. రియాజుద్దీన్ గారు,
మేము చదువుకుని ఇప్పుడే ప్రొఫెసర్ గారు కూడా చెప్పారు, లక్ష్మణ గారు కూడా చెప్పారు, 10th దాకా తెలుగు మీడియంలో చదువుకొని ఇంటర్మీడియట్లో ఇంగ్లీష్ మీడియంకి వస్తేనే కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనేవాళ్ళం. వేగం అంటే వెలాసిటీని వేగం అంటారని, లేకపోతే యాక్సిలరేషన్ అంటే త్వరణాన్ని, అంటే ఎంపీసీ చదువుకున్నాను కానీ చెప్తారు, మూలకాలంటే ఎలిమెంట్స్ అని, లేదు త్రికోణం అంటే ట్రయాంగిల్ అంటే. ఇది మారటానికే ఒక టైం పడుతుంది, చాలా కొద్ది సబ్జెక్ట్ ఉండే దగ్గరే. అలాంటిది ఇంజనీరింగ్ మెడిసిన్లో ప్రపంచాన్ని దృష్టిలో పెట్టుకోవాలి, బోల్డ్ అంత నాలెడ్జి బయట నుంచి మనం తెచ్చుకుంటా ఉన్నాం, ఇంటర్నెట్లో అవైలబుల్గా ఉంటుంది, మెజారిటీ ఇంగ్లీష్లో ఉంటుంది. ఏదో ఒకే భాష మాట్లాడే దేశం ఎలాగూ కాదు, స్వీడన్ లాగానో జపాన్ లాగానో వాళ్ళ భాష అదేం మనకు అంత డెవలప్ కాలేదు, రకరకాల భాషలు ఉన్నాయి. ఈ హిందీ గొడవ కానీ, ఇంగ్లీష్ని మాట్లాడే వాళ్ళు సిగ్గుపడే పరిస్థితి అని కానీ, ఏకంగా మెడిసిన్ ఇంజనీరింగ్ కూడా లోకల్ భాషలో నేర్చుకోవడానికి రాష్ట్రాలు సిద్ధం కావాలని చెప్పేశారు హోంమంత్రి గారు. మరి దాని ఇంప్లికేషన్స్ ఎలా ఉండబోతున్నాయో, లేకపోతే నిధులు కట్ చేస్తారో నాకు తెలియదు. ఏంటి అసలు ఇది ఎలా అర్థం చేసుకోవాలి రియాజ్ గారు? శ్రీనివాసరావు గారు, గౌరవ హోంమంత్రి గారు ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చారంటే, భాష అనేది భావ వ్యక్తీకరణ సాధనమే కాదు, అది జాతికి ఆత్మ అన్నారు. చాలా ఎక్స్ట్రీమ్ గా మాట్లాడారు. మరి ఒక జాతికి హిందీ భాషను వాళ్ళ ఆత్మగా భావించినప్పుడు, మరి హిందీ భాష మన మాతృభాష కాదు, మనకు స్థానిక భాష కాదు. ఒక అమిత్ షా గారి ఉద్దేశంలో మన అందరం పరకాయ ప్రవేశం చేసి హిందీ నేర్చుకోవాలని కోరుకుంటున్నాం, నాకు తెలియదు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, భారతదేశం యొక్క సహజ స్వభావాన్ని అర్థం చేసుకోకుండా ఈ భాషలపై బేసికల్ గా వ్యాఖ్యానించడం అనేది హోంమంత్రి స్థాయిలో తగదని నేను భావిస్తా ఉన్నాను. మనందరం చిన్నప్పుడు ఏం చదువుకున్నాం అంటే, సోషల్ స్టడీస్ లో భారతదేశం ఒక ఉపఖండం అన్నాం, ఇండియా ఇస్ సబ్ కాంటినెంట్ అన్నాం. సబ్ కాంటినెంట్ అనే పదంలోనే ఏముందంటే, అనేక భాషలతో, అంటే ప్రపంచంలో ఒక ఖండంలో అనేక భాషలు ఉంటాయి. ఒక ప్రపంచంలో ఒక ఖండంలో అనేక భాషలు ఉంటాయో, భారతదేశంలో అనేక భాషలు, అనేక జియోగ్రఫికల్ డైవర్సిటీస్ ఉన్నాయి. కాబట్టి దీన్ని మనం సబ్ ఖండం, ఒక ఉపఖండంగా దీన్ని గుర్తించాం మనం. వాస్తవం ఏంటంటే, ఈ రోజు అమిత్ షా గారు ఏమంటున్నారంటే, ఆయన హిందీని ప్రమోట్ చేసే ప్రయత్నం చేశారు, కానీ దాని వెనక సంస్కృతాన్ని ప్రమోట్ చేసే ఆయన ఉద్దేశం ఉందనే విషయాన్ని తమిళనాడు సీఎం చాలా క్లియర్ చెప్పారు. ఇక్కడ మరొక విషయాన్ని మనం బలంగా మనం మాట్లాడుకుందాం సార్. భారతదేశంలో భాషలకు సంబంధించిన విషయం వచ్చినప్పుడు, తమిళ భాషలు అంటే సౌత్ ఇండియన్ ద్రవిడియన్ భాషలకు ఉన్నంత ప్రాచీనత వేరే భాషలకు లేదు. హిందీ అనేది భారతదేశంలో ఒక సంకీర్ణ భాష. హిందీ అనేది ఒరిజినల్ గా భారతదేశంలో భాష. మీరు 11వ శతాబ్దానికి 12వ శతాబ్దానికి ముందు భారతదేశంలో హిందీ భాష లేదు. అది పర్షియన్ భాష, ఇక్కడ లోకల్ ప్రాకృత భాషలు, సంస్కృత భాషలు, రకరకాల భాషల కలయికలు. ఇంతకుముందు ప్రొఫెసర్ గారు చెప్పినట్టుగా సైనిక శిబిరాల్లో లేదా రాజదర్బార్లో నుంచి ఉద్భవించిన భాష. కానీ మనం చిన్నప్పుడు చదువుకున్నప్పుడు తులసిదాస్, సూర్దాస్ నుంచి హిందీ చరిత్ర స్టార్ట్ అవుతా ఉంటుంది. అదే మన తెలుగు భాష కిందికి వచ్చినప్పుడు మనం ఎక్కడికి పోతా ఉంటాం, చాలా ప్రాచీనంలోకి వెళ్ళిపోతా ఉంటాం. భారతదేశంలో ఏ ద్రవిడియన్ భాషకు పోయినా ప్రాచీనంలోకి వెళ్ళిపోతా ఉంటాం. కాబట్టి బేసికల్ గా ఏంటంటే, 11-12వ శతాబ్దం నుంచి ప్రయోగించబడే హిందీ అనేదాన్ని భారత రాజ్యం ఎక్కడ కూడా జాతీయ భాష అనే విషయంగా ప్రకటించలేదు. చాలా క్లియర్ చెప్తున్నాను. ఆర్టికల్ 343 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈస్ సేయింగ్ దట్ దేర్ ఇస్ నో అఫీషియల్, దేర్ ఇస్ నో నేషనల్ లాంగ్వేజ్ ఫర్ కంట్రీ. కానీ భారతదేశంలో ఒక అఫీషియల్ భాషను ప్రమోట్ చేయాలి కాబట్టి 351 ఆధారంగా హిందీని జాతీయ భాషగా దాన్ని మనం స్ప్రెడ్ చేయాలనే విషయాన్ని భారత రాజ్యాంగం చెప్పారు. ఇప్పటికే భారతదేశం భాషాపరమైన వైవిధ్యాలతో కూడుకున్న దేశం కాబట్టి, ఇంగ్లీష్ అనేది జాతీయోద్యమం ద్వారా భారతదేశాన్ని ఏకం చేసింది కాబట్టి, అప్పుడు జాతీయ నాయకులందరూ ఇంగ్లీష్ ద్వారానే భారతదేశంలో వి ద ఫీలింగ్ ఆఫ్ వన్నెస్, వి ద ఫీలింగ్ ఆఫ్ టుగెదర్నెస్, వి హ్యావ్ టు హ్యావ్ ద ఫీలింగ్ ఆఫ్ కామన్ కాన్షియస్ అనే కాన్సెప్ట్ తోటి భారతదేశంలో ఐక్యత ఉద్యమాలు తీసుకొచ్చాయి. కాబట్టి ఆ ఇంగ్లీష్ భాష సౌత్ ను జాతీయోద్యమంతో కనెక్ట్ చేసిన విషయం మనం మర్చిపోవద్దు. మీరు జాతీయోద్యమానికి సంబంధించిన స్పీచెస్ చూస్తే మీకు క్లియర్ కనపడుతూ ఉంటుంది. మహాత్మా గాంధీ గారి ఇక్కడికి వచ్చినా, నెహ్రూ గారు వచ్చినా, పటేల్ గారు వచ్చినా, బోస్ గారు వచ్చినా, ఎవరు వచ్చినా కూడా వాళ్ళు బేసికల్ ఇంగ్లీష్ తోటే సౌత్ ఇండియన్ ఆపరేట్ చేసే సందర్భాలు మనకు కనపడతాం. అయితే వారు ఏమన్నారంటే, జాతి ఆత్మ అనే పదాన్ని ఉపయోగించారు. నేనేమంటున్నానంటే, భారతదేశంలో జాతిపరమైన అంశాల మీద రకరకాల భిన్నత్వాలు ఉన్నాయి. భాష మనకు క్లియర్ కనపడతా ఉంటుంది. నిజంగా ఇది మీరు చెప్పినట్టుగా ఇది మొనోలిథిక్ కంట్రీ అయితే ఒకటే భాష అనేది మొత్తం కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, 6 నుంచి 5 వరకు ఉండేది. అనేక ప్రాంతాల్లో జాతీయోద్యమం ఏకం చేసి ఇది ఒక దేశంగా నిలబెట్టిన విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అదే సందర్భంలో భారతదేశం ఏర్పడిన తర్వాత అప్పుడు మా కాంగ్రెస్ పార్టీనే హిందీని కొంత ప్రమోట్ చేసే ప్రయత్నం చేసినప్పుడు సౌత్ నుంచి కొంత రివోల్యూషన్, కొంత వాళ్ళ వైపు నుంచి ఆందోళన వచ్చినప్పుడు ఇంగ్లీష్ కూడా వాడుకోమని ఒక వెసులుబాటు ఇచ్చింది. దట్ ఇస్ ద లిబరేషన్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. కానీ అమిత్ షా గారు ఇది ఒక సందర్భం కాదు, 4వ సందర్భంలో చెప్పాడు. మీరు వాడికి సంబంధించిన విషయాన్ని చెప్పారు. ఆయన ఏమంటున్నారంటే, హిందీ భాషను
భారతదేశం మీద మొత్తం రుద్దడం ద్వారా జరిగే ప్రయోజనం ఏంటి? ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఆయన ఏమంటున్నారు, మీరు హిందీ భాషను కనుక నేర్చుకుంటే భారతదేశం మొత్తం మీకు అవకాశాలు వస్తున్నాయి అంటారు. నేనేమంటున్నంటే ఇంగ్లీష్ భాష నేర్చుకోవడం ద్వారా మొత్తం భూమి చుట్టూ, భూమి గుండ్రంగా ఉంటే గుండ్రని భూమి చుట్టూ కూడా మీకు అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుంది కదా. ఓకే, అవకాశాల రీత్యా చూసినా ఇంగ్లీష్ అనేది ఎక్కువ అవకాశాలు ఇస్తుంది కాబట్టి ఇంగ్లీష్ లో నేర్చుకోవడం తప్పేం కాదు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఈ రోజు మెడిసిన్ ఇంజనీర్ అనేది ఏదైతుందో అది ఆధునిక ప్రపంచం మనకి ఇచ్చిన కానుకలు. మన దగ్గర ఉన్న మెడిసిన్, మన దగ్గర ఉన్న ఇంజనీరింగ్, ఇప్పుడున్న మోడర్నిటీకి తేడా ఏంటంటే మనకు ప్రపంచంలో రినైజాన్స్ వచ్చినాక, సాంస్కృతిక పునరుజ్జీవనం యూరోప్ లో వచ్చినాక ప్రపంచం మొత్తం కూడా అవి సాధించిన విజయాలన్నీ ప్రపంచం మొత్తం చుట్టుముట్టే క్రమంలో ఈ మోడర్న్ సైన్స్ వచ్చింది. సెంట్రల్ కమిషన్ మొట్టమొదటిసారిగా భారతదేశంలో 1882లో మోడర్న్ సైన్స్ ని మనకి ఇంట్రడ్యూస్ చేసింది. ఈ మోడర్న్ సైన్స్ అంతా కూడా యూరోపియన్ నుంచి మనకు వచ్చింది కాబట్టి ఇప్పుడు యూరోపియన్ కి కింగ్ యూరోప్ సమాజాన్ని ప్రపంచం మొత్తం నింపిన ఇంగ్లీష్ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ సైన్స్ మెయిన్ నేర్చుకుంటాం. ఒకవేళ ఈ మోడర్న్ సైన్స్, ఈ మోడర్న్ ఇష్యూస్ అన్ని కూడా భారతదేశమే మనం డిస్కవర్ చేస్తే బహుశా ప్రపంచం మొత్తం హిందీలో, తెలుగు, తమిళ నేర్చుకునే అవకాశం ఉంది. ఆ హిస్టారికల్ ఎవల్యూషన్ కదా సార్. అంటే హిస్టారికల్ ఎవల్యూషన్ గుర్తించకుండా, భారతదేశం యొక్క సహజ స్వభావాన్ని గుర్తించకుండా ఈ రోజు ఒక భాషను పట్టుకొచ్చి మన మీద రుద్దడం అంటే ఏమైందంటే ఇంపోజిషన్ అయితే ఉంటుంది. ఇంపోజిషన్ జరిగినప్పుడు, అంటే రుద్దడం జరిగినప్పుడు వ్యతిరేకత కూడా అదే లెవెల్ జరుగుతూ ఉంటుంది. క్లియర్ గా స్టాలిన్ లెక్కలతో చెప్పాడు కదా, 1200 కోట్ల రూపాయలను మీరు సంస్కృత భాష వికాసం కోసం ఖర్చు పెడితే 2400 కోట్లు సార్. 1200 కోట్లు కాదు సార్, 2011 ఏళ్ళలో 2400 సబ్జెక్ట్ కరెక్షన్ పెడితే సరే పోనీ సంస్కృతం నేర్చుకుందాం, మాకే అభ్యంతరం, సంస్కృతం భాష నేర్చుకోవడానికి ఎవరికి అభ్యంతరం లేదు. కానీ దానివల్ల ఏం ఉపయోగం ఉంటుంది? అది నిజంగా అది ప్రపంచాన్ని మొత్తం కమ్యూనికేట్ చేయగలుగుతుందా? మోడర్న్ సైన్సెస్ అది రిప్రజెంట్ చేయగలుగుతుందా? కొన్ని హిందీ నేర్చుకుందాం, అది మొత్తం ప్రపంచాన్ని కమ్యూనికేట్ చేయగలుగుతుందా? ఈ రోజు భారతదేశం నుంచి వివిధ దేశాలకు పోయి మన జ్ఞానాన్ని, అక్కడ మనకున్న మేధో సంపత్తిని అక్కడ ఇంజెక్ట్ చేయడం ద్వారా అక్కడ ఆధునికతను నిర్ణయం చేయడం. స్వామి వివేకానంద గారు ఏమంటారు, ఈ రోజు భారతదేశానికి విలువల్లో ఆధ్యాత్మికత, అవసరాల్లో ఆధునికత తీసుకుంటే భారతదేశం ప్రపంచాన్ని నాయకత్వం వహిస్తుంటారు కదా. నేను ఎవరిదో కొటేషన్ తీసుకోవట్లేదు, వివేకానంద గారు కొటేషన్ తీసుకున్నారు. పాపం అమిత్ షా గారు భారతదేశ తత్వవేత్తలను గుర్తించే పరిస్థితి లేదు పాపం. ఎందుకంటే మనకు బేసిక్ ఎడ్యుకేషన్ లో మహాత్మా గాంధీ గారు కూడా అదే చెప్తా ఉంటారు కదా, వివేకానంద గారిని గుర్తించే పరిస్థితి లేదు. పాపం అమిత్ షా గారిని మనం ఎంతకన్నా ఉన్నతంగా చూడాలని కోరుకుంటున్నాము. కాబట్టి అమిత్ షా గారు కనుక తన వాదాన్ని బలంగా రుద్దాలనుకుంటే ప్రతిఘటన కూడా అదే లెవెల్లో వస్తున్న విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. విఠల్ గారు, అంటే ఇది ఒక రకమైన డైవర్షన్ టాక్టిక్స్ అనుకోవాలా? అంటే దేశంలో అనేక ఇష్యూస్, సమస్యలు, పాలన మనం వింటూ ఉంటాం తెలుగు రాష్ట్రాల్లో రోజు. ఇప్పుడు తెలంగాణలో కూడా మీరు మాట్లాడతారు, కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు తప్పుదారి పట్టించడానికి ఏదో ఆ కేసులు ఈ కేసులని. దేశమంతా ఒక నంబర్ 2 అమిత్ షా గారు అంటే నంబర్ 2. ఆయన మాట్లాడే దానిలో ఇదే పాలనకి సంబంధించో మరొకటో కీలకమైన అంశాలు ఉంటే వేరు, కానీ చాలా అంటే విచిత్రమైనటువంటి ఆలోచనలు. ఇవాళ ఇంజనీరింగ్, మెడిసిను స్థానిక భాషలో నేర్చుకోవాలంటే అసలు ఎక్కడికి తీసుకెళ్ళదలుచుకున్నారు సమాజాన్ని? వాళ్ళకి ఉపాధి రావాలనుకుంటున్నారా? అసలు దానికి పుస్తకాలు ఉన్నాయా? ఆ భాష ఉన్నదా? లేదు ఏటికి ఎదిరిదే పని జనం చేయాలా? సమాజంలో ఎదగడానికి ఉన్న అవకాశాలు అందిపుచ్చుకోవాలా? లేదంటే మీ ఆలోచన కోసం వాళ్ళు బలి కావాలా? అంటే ఏం చెప్తారు సార్? గుడ్ ఈవినింగ్ సార్ అందరికి, అక్కడ ఉన్న పెద్దలందరికీ. మీకు కూడా చాలా చక్కని భాష పైన చక్కని చర్చ మీరు లేవనెత్తారు. అమిత్ షా గారు లేవనెత్తారని చెప్పుకోవచ్చు. ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి సరే అమిత్ షా గారు కావచ్చు, బీజేపీ ప్రభుత్వం కానీ అది ఆర్డర్ రూపంలో వచ్చి, అంటే క్యాబినెట్ డిసిషన్ తీసుకొని పార్లమెంట్ చర్చ పెట్టి దేశ ప్రజలంతా ఈ రూల్ పాస్ కావాలన్నప్పుడు డెఫినెట్ గా దానిపైన ప్రజల అభిప్రాయం డెఫినెట్ గా ఉంటది. ఇవాళ గ్లోబలైజేషన్ లో ఉన్నాం సార్. ప్రపంచం అంతా ఒక విలేజ్ యూనిట్ గా, అంటే గ్లోబలైజేషన్ విలేజ్ యూనిట్ చూసిన సందర్భంలో అవసరాల రీత్యా సామాన్యమైన ప్రజలు కూడా, అంటే మన ఇంట్లో పనిచేసే పిల్లలు కావచ్చు, ఆటో డ్రైవర్ కావచ్చు, మా పిల్లలు ఇవాళ ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలనేటువంటి కోరుకుంటున్నారు. ఎగ్జాక్ట్లీ వ్యాప్తంగా ఉందట నాకు తెలిసి. కంట్రీ వైడ్ గా కూడా ఇది ఉంది. ఇంగ్లీష్ మీడియం చదువుకుంటేనే మా పిల్లలకి భవిష్యత్తు ఉంది. డాక్టరా, ఇంజనీర్, తర్వాత సంగతి ఇంగ్లీష్ మీడియం చదువుకుంటే మా వాడికి ఏదో జాబ్ వస్తుంది అనేటువంటి అభిప్రాయంతో దాదాపు 140 కోట్లలో ఉన్నటువంటి కుటుంబాల్లో ఉన్నటువంటి వాతావరణం. దీన్ని ఎవరు తీసేయగలుగుతారు సార్? ఇంకోటి రెండోది, రాజ్యాంగంలో ఉన్నటువంటి పొందుపరిచిన అంశం మనం చర్చించుకుంటే బహుశా రాజ్యాంగంలో దాదాపు 22 భాషలు అధికారిక భాషలు రాజ్యాంగం గుర్తించింది. ఎందుకు అంటే భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా ఉన్నాం ఈ దేశం. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఒకటే భాష ఈ రాష్ట్రంలో, దేశంలో మాట్లాడట్లేదు మనం. అస్సాం, నార్త్ ఈస్ట్ స్టేట్ అస్సాం తీసుకోండి, గుజరాత్, ఇటు బెంగాల్ తీసుకోండి, ఒరిస్సా తీసుకోండి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒక్కో తెలుగు కావచ్చు, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, గుజరాత్,
ఇట్లా చెప్పుకుంటూ పోతే ఏ ప్రాంతానికి ఆ ప్రాంత భాషలు ఉన్నప్పుడు ఆ భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడినప్పుడు ప్రజలు వారి మాతృభాషలో మాట్లాడుతున్న వల్ల దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లీష్ మీడియం ఉంటేనే మాకు మరి అదిగా సార్, మరి ఇలా పరిస్థితి ఉన్నప్పుడు ఇంగ్లీష్ లో మాట్లాడే వాళ్ళు సిగ్గుపడే పరిస్థితి వస్తుంది దేశంలో ఎలా అంటారు సార్? వస్తుందేమని ఆయన భవిష్యత్తు ఊహించి చెప్పినట్టున్నారు సార్. ఇప్పుడు అది మొత్తం ప్రభుత్వ నిర్ణయం కాకపోవచ్చు. అమిత్ షా గారు లైటర్ వేలో మాట్లాడితే ఇట్ ఈస్ నాట్ ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిసిషన్ కాదు కదా. ఇప్పుడు మనకు యూరోపియన్ లో కూడా ఉన్నాయి సార్. యూరోప్ దేశాలు చాలా దేశాలకి ఇంగ్లీష్ రాదు. అవును, ఈవెన్ స్పెయిన్, స్పానిష్ ఉంది, జర్మనీ ఉంది, ఇటలీ ఉంది, పోలాండ్ ఉంది, రష్యా ఉంది. ఒక యునైటెడ్ కింగ్డమ్ లో పుట్టినటువంటి ఇంగ్లీష్ భాష ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. అది అవును, అదే వాళ్ళు ప్రపంచాన్ని రవి అస్తమించిన సామ్రాజ్యం రూపంలో ప్రపంచాన్ని వాళ్ళు పాలించారు కాబట్టి వాళ్ళు ఎక్కడ పరిపాలిస్తే అక్కడ పోయింది. ఇప్పుడు మన అధికారిక భాష, అసలు పాలనా యంత్రాంగంలో భాష ఏంటి సార్? మనం అధికారికంగా హిందీ గుర్తించినప్పటికీ కూడా ఇంగ్లీష్ లోనే ఉంటాయి కదా సార్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లెటర్ గానీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ గానీ, లాంగ్వేజ్ అడ్మినిస్ట్రేటివ్ లాంగ్వేజ్ గానీ 75 ఏళ్ల తర్వాత కూడా మనం ఇంగ్లీషే వాడుతున్నాం కదా. తెలుగు స్టేట్ లో ఇంగ్లీషే వాడుతున్నాం, తమిళనాడులో ఇంగ్లీష్. ఏదో కొన్ని రాష్ట్రాలు మార్చుకున్నాయి, లోకల్ లాంగ్వేజ్ లో ప్రయత్నం చేశారు కానీ అది కూడా పూర్తి స్థాయిలో కాదు సార్. ఇప్పుడు పేపర్లో రాస్తేనే పేపర్ల మీద కాస్త సొంత భాషలో నేను భాషను తగ్గించే ఉద్దేశం కాదు, మనం వాడుకునేది మనకు ఉపయోగపడే భాష కావాలి కానీ భాష నేర్చుకోవడం కోసం నేర్చుకోరు కదా. రాజ్యాంగం అద్భుతమైన హక్కు ఇచ్చింది సార్ మనకు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ని హిందీ అని ఇవ్వలే. నేను అదే అంటున్నాను సార్. ఇప్పుడు ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు సిగ్గుపడతారంటాం కానీ ఇంజనీరింగ్ మెడిసిన్ మాతృభాషలో కనీసం హిందీలో కూడా అంటలే ఆయన. తెలుగులో మెడిసిన్ ఇంజనీరింగ్ లేకపోతే తమిళంలో ఎక్కడో మీటింగ్ లో లైటర్ వేళ అని ఉండొచ్చు తప్ప అది అసాధ్యమైనటువంటి రియాజ్ గారు ఒక్క నిమిషం విట్ల గారు, రియాజ్ గారు చెప్పండి. పడదనేది అభిప్రాయం. అంటే నాట్ ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిసిషన్. ఒక్క సెకండ్ రియాజ్ గారు చెప్పండి. విట్లన్న ఆయన చాలా ప్రగతిశీలవాది. ఆయన ఎంత తిప్పలపడ్డా కూడా అమిత్ షా గారి స్టేట్మెంట్ వాళ్ళు సమర్థించడం అనేది సాధ్యంగా విషయం. ఆయన అవస్థ పడుతున్నాడు, ఇబ్బంది పడుతున్నాడు. అమిత్ షా గారు ఈజ్ హోమ్ మినిస్టర్ కదా సార్. మీరు దయచేసి అది గవర్నమెంట్ ఒపీనియన్ కాదని రైట్ కాదు. క్లియర్ గా లెక్కలు చెప్తున్నాయి కదా. అంటే మొత్తం నిధులను ఏ భాషకి ఎంత ఖర్చు పెడుతున్నారనే లెక్కలు చెప్తున్నాయి కదా. అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిర్ణయం కాదని ఎట్లా చెప్పగలుగుతా ఉంటారు? ప్రాంతీయ భాషలకు ఎంత ఖర్చు పెడుతున్నారు, సంస్కృతానికి ఎంత ఖర్చు పెడుతున్నారు? 11 ఏళ్లలో 12 కోట్లు తెలుగు ఖర్చు పెట్టారు విట్ల గారు. 2400 కోట్లు సంస్కృతం ఖర్చు పెట్టారు. అసలు ఇది దేశంలో పట్టుబడి ప్రభుత్వ విధానం కాదని మీరు ఎట్లా అంటారు విఠల్ గారు? ఇక్కడ విషయం సార్, రాజ్యాంగం రియాజ్ అన్న మనకు రాజ్యాంగమే 22 భాషలు గుర్తించింది. నేను తెలుగులో మాట్లాడు, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ నాకు రైట్, అది నేను తెలుగులో మాట్లాడతాను. మీరు అంగీకరిస్తున్నారు, అమిత్ షా గారు అంగీకరించలేదు కదా. అది రియాజ్ గారు ఒక్క సెకండ్. విఠల్ గారు మీరు చెప్పినంత అదేదో లైటర్ వేయను ఆయన పర్సనల్ ఒపీనియన్ అనుకోవడానికి కూడా లేదు సార్. ఎందుకంటే ఇప్పుడు మూడో భాషగా జాతీయ భాషలను వాడకపోతే త్రిభాషా సూత్రం అని ఒకటి పెట్టి ఆయా రాష్ట్రాలకి నిధులు ఇవ్వట్లా. రేపొద్దున ఇంజనీరింగ్ మెడిసిన్ తెలుగులో లేకపోతే లేకపోతే తమిళంలో లేకపోతే ఆ రాష్ట్రాలకు నిధులు ఇవ్వనంటే ఎవరిని అడగాలి? ఇప్పుడు మీరు చేస్తున్న పని అది. ఎన్ఈపిలో తమిళనాడుకి కొన్ని వేల కోట్ల రూపాయల నిధులు హిందీ వాళ్ళు మూడో భాషగా నేర్పట్లేదని ఆపేశారు. మూడో భాష అనేది ఈ రోజు కొత్తగా వచ్చింది కాదు సార్. మన తెలుగులో కూడా మూడో భాష కొత్తగా రాలేదండి. 1964-66 లో మనకి నేషనల్ ఇంటిగ్రేషన్ మీద మనకి కొఠారి కమిషన్ వచ్చింది. అది చాలా క్లియర్ గా ఈ హిందీ భాష మీద తమిళనాడు నుంచి ప్రతిఘటన వస్తే వాళ్ళు చెప్పింది పరిష్కారంగా త్రిభాష సూత్రం అన్నారు. ఎంత ఘోరంగా ఫెయిల్ అయిందంటే ఉత్తర భారతదేశానికి సంబంధించి ఏ ఒక్క రాష్ట్రం కూడా త్రిభాష సూత్రం అంటే ఏంటి? ఇంగ్లీషు, హిందీ, ఇంకో భాష నేర్చుకోవడానికి వాళ్ళు ఎక్కడ కూడా ఇన్కార్ చేస్తారు. ఈ రోజు ఏమైందంటే సార్, శ్రీనివాస్ గారు చాలా కీలకమైన విషయం చెప్తున్నారు. అనేక ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ లో క్వశ్చన్ పేపర్ ఉంటే ఇంగ్లీష్ లో ఉంటుంది, క్వశ్చన్ పేపర్ ఉంటే హిందీలో ఉంటుంది. ఇప్పుడు ఇంగ్లీష్ మాకు ఫారిన్ లాంగ్వేజ్, ఒక రకంగా భాషల రీత్యా చూస్తే హిందీ కూడా ఫారిన్ లాంగ్వేజ్ ఉంటుంది సౌత్ ఇండియా వాళ్ళకి. ఫారిన్ లాంగ్వేజ్ అంటే విదేశీ భాష అనట్లేదు, మన మాతృభాష కాదు. ఆ నేపథ్యంలో మాతృభాషలో చదివిన విద్యార్థులకు ఏమవుతుందంటే
హిందీలో ఉండే వారికి అడ్వాంటేజ్ అవుతుంది. అందుకోసం మీరు ఆర్ఆర్బి లాంటి ఎగ్జామ్స్ చూడండి, అవును 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 బిఎస్ఆర్ లాంటి ఎగ్జామ్ చూడండి, నెట్ లాంటి ఎగ్జామ్స్ చూడండి, రియాజ్ అన్న ఇప్పుడు కంప్లీట్ గా హిందీ డామినేటింగ్ స్టేట్స్ నుంచి సెలక్షన్స్ అన్న. ఎక్కువగా ఉంటాయి. మీరు ఎక్కడికైనా చూడండి, మీరు ఒక్క సెకండ్ ఏమవుతుందంటే one ఈ త్రిభాషా minute. సూత్రం వల్ల వెట్ల గారు నష్టపోయింది రియాజ్ గారు ఎవరు? ఒకసారి అవకాశం ఇవ్వండి. వెట్ల గారు ఆ చెప్పండి. విధానాల మీద వాళ్ళు బీజేపీ విధానాల రియాజ్ మీద అన్న ఈ దాడుతున్నారు కూడా. త్రిభాష సూత్రాన్ని తెచ్చింది కాంగ్రెస్ పార్టీనే. నేను మీరు అధికారం ఉన్నప్పుడు కాబట్టి వచ్చింది. ఏం ఇప్పుడు నేనేం కొత్తగా- చేశాం? ఇప్పుడు కొత్తగా సృష్టించబడింది కాలేదు కదా. అదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ నేనేమన్నానంటే భాషా విధానాన్ని కాంగ్రెస్ పార్టీ Let me అనేక సందర్భంలో ఒక్క నిమిషం వెట్ల రియాజ్ గారు వెట్ల గారు చెప్పండి. One వెట్ల minute, గారు one minute. ప్లీజ్ కాంగ్రెస్ పార్టీ అనేక సందర్భంలో హిందీ భాషను తమిళనాడు గాని సౌత్ లో రుద్దే ప్రయత్నం చేస్తే ప్రతిఘటన చేయలేదు. వచ్చింది. మళ్ళీ చెప్తా, చేయలేదు కాబట్టి ప్రతిఘటన ఇంగ్లీష్ భాష వచ్చింది. ఈ రోజు ఉనికిలో ఉన్నది. దయచేసి విచారణ మీ స్టేట్మెంట్ మీరు ఉపసంహరించుకోవాలి. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కనుక హిందీని వృద్ధే ప్రయత్నం చేస్తే ఇది ఇంగ్లీష్ కూడా అఫీషియల్ లాంగ్వేజ్ గా గుర్తించాలనే జీవోను కాంగ్రెస్ పార్టీ నెహ్రూ హయాంలో బయట తీసుకొచ్చే అవకాశం నేను లేదు. ఏమంటున్నానంటే ఈరోజు ప్రతిఘటన సౌత్ ఇండియాలో వచ్చిన ఇంగ్లీష్ తర్వాత సంగీతం ఉంది. కాదు మేము కాదు సార్ విమర్శిస్తాం. వెట్ల గారు నా చర్చ ఇంగ్లీష్ చేసుకుని ఒక్క నిమిషం ఎక్కడ చెప్పలేదు. దయచేసి వెట్ల గారు రాజకీయాల్లో ఇందాక మీరు మాట్లాడండి. అన్న రియాజ్ అన్న రియాజ్ one గారు minute. ఒక్కసారి వెట్ల గారు ఒక ప్రశ్న. ఇప్పుడు సంస్కృతం అన్నిటికంటే దేశంలో బహుశా అతి తక్కువ మాట్లాడేది సంస్కృతం. చాలా గొప్ప భాష కావచ్చు, దానికి చరిత్ర ఉండొచ్చు. correct. దానికి 2400 కోట్లు ఖర్చు పెట్టి ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో సార్ ఎంత అంటే మనం అనకూడదు కానీ బూత్ అంటే 90% స్టూడెంట్స్ సెకండ్ లాంగ్వేజ్గా సంస్కృతం తీసుకొని ఒక్క ముక్క అంటే ఒక్క ముక్క రాదు, అవును సార్. ఈ మార్కుల కోసం దాన్ని పెట్టి జాతీయ స్థాయిలో కూడా వాటిని యాక్సెప్ట్ చేసి, అంటే నేను విమర్శ కోసం చెప్పట్లేదు సార్, వాడికి తెలుగు శుద్ధంగా రాదు, తెలుగు సక్రమంగా రాదు, ఇంగ్లీషు రాదు, సంస్కృతం అసలే రాదు. దీనికోసం మీరు మళ్ళీ దేశవ్యాప్తంగా 2400 కోట్లు ఖర్చు పెట్టారు. ఏం చెప్తారు వెట్ల గారు? ఇప్పుడు నేనేమంటున్నా అంటే త్రిభాష సూత్రం అనేది మనం పాటిస్తున్నాం దేశవ్యాప్తంగా. ఇప్పుడు పంజాబ్ థర్డ్ లాంగ్వేజ్ చెప్పారు కదా, కాదు సార్ వెట్ల గారు మీరు చెప్పండి, వెట్ల గారు మీరు చెప్పండి. నేను చెప్పని ఆ, మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు యూపీలో హిందీ ఇంగ్లీష్ కాక ఏమి రియాజ్ అన్న నేర్చుకుంటున్నారు? నన్ను చెప్పని దయచేసి. రియాజ్ అన్న పంజాబ్ లో తెలుగు నేర్చుకుంటున్నారు, పంజాబ్ లో తెలుగు నేర్చుకుంటున్నారు. థర్డ్ లాంగ్వేజ్ పంజాబ్ లో తెలుగు, అదే విధంగా మహారాష్ట్రలో ఉంది తెలుగు, గుజరాత్ లో కూడా తెలుగు ఉంది, నేర్చుకుంటున్నారు లాంగ్వేజ్. మనం ఇక్కడ అబద్ధం అన్నా, దయచేసి అబద్ధాలు చెప్పకండి అన్న విట్లన్నా. in the school, ఇక్కడ చెప్పట్లేదు. మనకి అడుగుదాం, ఫోన్ చేసి అడుగుదాం. they are మరి ఫోన్ following the ఎవరికి schools ఉంది అన్న. సార్? Option ఉత్తర ఉంది. భారతదేశంలో కాదు సార్, ఒకవేళ మనకు నేర్చుకున్నా సార్. ఎట్లా సార్? విట్ల గారు మనకు నేర్చుకున్నా ఆప్షన్ మనకి ఉంది, ఇక్కడ మూడు మన పిల్లలు భాషలు సంస్కృతం ఏదైనా నేర్చుకున్నట్టే నేర్చుకోవచ్చు ఉంటుంది. కాదు ఇప్పుడు విట్ల మీరు విట్ల గారు ఒకవేళ నేర్చుకున్న పంజాబ్లో తెలుగు నేర్చుకుంటే ఇక్కడ తెలుగులో మన తెలుగు స్టేట్స్లో సంస్కృతం నేర్చుకున్నట్టే ఉంటుంది. వాళ్ళకి ఏమన్నా అది ఉపయోగపడుతుందా? వాళ్ళు నేర్చుకుంటారా దాని మీద? ఇప్పుడు సార్ తెలుగు స్టేట్ లో సంస్కృతం ఎందుకు నేర్చుకుంటున్నారు సార్? మార్కుల 190 కోసం, మార్కులు వస్తున్నాయి. మార్కుల కోసం 190 మార్కులు వస్తున్నాయి. అదే తెలుగులో అయితే ఫెయిల్ అవుతున్నాడు. అంటే మీరు అందుకని ఈ తెలుగు రాకుండా ఏ భాష రాకుండా తయారు ఆప్షన్ చేస్తున్నారు. ఉంది కదా సార్. లాంగ్వేజ్ లో నేను సంస్కృతం అయినా తెలుగొచ్చు, తెలుగు అయినా తీసుకోవచ్చు, హిందీ అయినా తీసుకోవచ్చు. ఆప్షన్ నాకు అవకాశం ఉంది కాబట్టి తీసుకుంటున్నారు పిల్లలు. నేను అదే అంటుంది. ఇప్పుడు అంత మాత్రాన ఇప్పుడు మనకి తెలుగు రాష్ట్రాల్లో కొన్ని కోట్ల మంది ఇప్పుడు సంస్కృతం నేర్చేసుకొని పాస్ అయిపోయి 95 మార్కులు వచ్చినట్టు నమ్మేద్దామా? ఇప్పుడు మీరు ఇంటర్మీడియట్ చూడండి సార్, ఇంటర్మీడియట్ లో 90% మార్కులు 95. నేను అదే అంటున్నా సార్, బహుశా ఒక 30 ఏళ్ళ ఇంటర్మీడియట్ సంస్కృతం 98 మార్కులు వచ్చినాయి. ఇప్పుడు మీ బాబానే కాదు, మన అందరి పిల్లలు సంస్కృతంలోనే చదివారు. మార్కుల కోసం ఒక్క ముక్క రాదు, వాళ్ళ పేరు రాయటం రాదు. ఇది భాష వచ్చినట్టు నేర్చుకున్నట్టు మనం భావిద్దాం అంటున్నా విట్ల గారు. ఒక ప్రాక్టికల్ గా మాట్లాడండి సార్. ఇంగ్లీష్ ఇస్ ద గ్లోబల్ లాంగ్వేజ్. డెఫినెట్ గా ఇంగ్లీష్ అనేది మనము అందరు యాక్సెప్టబుల్ లాంగ్వేజ్ ఇన్ ద వరల్డ్. మనం తెలుగు స్టేట్ లో కావచ్చు. హోంమంత్రి గారు ఇప్పుడు మనందరూ సిగ్గుపడాలంటున్నారు. ఆ ప్లేస్ లో హిందీనో కాదు విట్ల గారు, ఇప్పుడు ఈ హోంమంత్రి గారు అంటుంది ఏంటంటే మీరందరూ సిగ్గుపడాలి ఇంగ్లీష్ నేర్చుకున్నందుకనే మాట్లాడుతున్నారు, ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నారు. శ్రీనివాసరావు గారు ఒక విషయం చెప్తాను ఇక్కడ చెప్పాలి ఏంటంటే, చెప్పండి సార్. అనుకోవడం అమిత్ షా ప్రాబ్లము కాదు, రాహుల్ గాంధీ ప్రాబ్లం, ఇది దేశ సమస్య. ఈ దేశంలో ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళకు ఒక అహంకారం ఉన్నది. అది జనరలైజ్డ్ స్టేట్మెంట్. ఐ డోంట్ థింక్ సో సార్. అంటే అలా ఇంగ్లీష్ భాష వస్తే చాలా కాలం ఆ కలోనియల్ లెగసీ, ఇంతకు ముందు పార్సీ భాష తెలిసినటువంటి వాళ్ళకు అహంకారం ఉండేది. బ్రిటిష్ వాళ్ళు రాకముందు, బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఇంగ్లీష్ భాష మాట్లాడితే తాము గొప్పవాళ్ళం అన్నటువంటి, ఇంగ్లీష్ భాష మాట్లాడినటువంటి వాళ్ళు అల్పులు అన్నటువంటి భావన ఎక్కువ మంది, అందరికీ కాదు ఎక్కువ మంది ఇంగ్లీష్ కాన్వెంట్ లో, ఇంగ్లీష్ స్కూల్స్. ఎందుకంటే ఇంగ్లీషు భాషను ప్రవేశపెట్టడంలోనే భారతీయులను సాంస్కృతికంగా, మానసికంగా ఆంగ్లేయులుగా తయారు చేయటం ఇంగ్లీషు భాష లక్ష్యం.
కానీ సార్ అన్నట్లు విఠల్ గారు అన్నట్లు చాలా మార్పు వచ్చింది 200 ఏళ్లలో. అప్పుడు ఫస్ట్ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చినప్పుడు 1830s లో వచ్చిన దానికను ఇప్పుడు 2030s లో ఉన్నాము. ఈ 200 ఏళ్లలో చాలా మార్పు వచ్చింది. కానీ భారత పాలక వర్గాల్లో బ్యూరోక్రాట్స్ గా, ముఖ్యంగా బ్యూరోక్రాట్స్, ఇంగ్లీష్ లో మీరు ఢిల్లీ వెళ్ళి మాట్లాడండి, మీరు తెలుగు హిందీ మాట్లాడండి. అవును, ఢిల్లీ బ్యూరోక్రాట్స్ మధ్యలో మీరు కూర్చొని పరభాష మాట్లాడితే, నాన్ ఇంగ్లీష్ మాట్లాడితే వాళ్ళు మిమ్మల్ని హేళనగా నేను ఒక భాషని చిన్న చూపు చూడటం కరెక్ట్ అని ఇప్పుడు ఇక్కడ రెండో విషయం ఏంటంటే, ఇది హిందీ భాష ఉండాలి, దాని ప్రాముఖ్యత పెరగాలని బాగా వాదించిన వాళ్ళు మొదట్లో భారతీయ జనతా పార్టీ లేదు, కాంగ్రెస్ వాళ్ళు సోషలిస్టులే వాదించారు. ఇది రాజ్యాంగ పరిషత్తులో పెద్ద చర్చ జరిగింది దీని మీద. ఓటింగ్ భారతదేశంలో రాజ్యాంగ పరిషత్తులో ఓటింగ్ జరిగినటువంటి అతి కొద్ది అంశాలలో భాషా సమస్య ఒకటి. భాషా సమస్యను హిందీ దేశ భాషగా ఉండాలి. ఆనాడు 288 మంది సభ్యుల్లో 260 మంది సభ్యులు కాంగ్రెస్ వాళ్ళు. వాళ్ళలో ఎక్కువ మంది హిందీ అధికార భాషగా ఉండాలి. ఇక్కడ మనం గమనించవలసిన ఏంటంటే, భారతదేశానికి అధికార భాష హిందీ. ఇది ఎప్పుడు నిర్ణయించారు? 1949లో నిర్ణయించారు. కాకపోతే ఏమన్నారంటే, భారతదేశానికి కేంద్ర ప్రభుత్వానికి అధికార భాష హిందీ, అసోసియేటివ్ అఫీషియల్ లాంగ్వేజ్ ఇంగ్లీషు, రాష్ట్రాల్లో అధికార భాషలు ఇవి ఉండొచ్చు. ప్రొఫెసర్ గారు మన్నించాలి, రియాజ్ గారు క్విక్ గా చెప్పండి దాని మీద. ఎన్ని మాట్లాడినా కూడా అవకాశాలు ఇంగ్లీష్ ద్వారా ఎక్కువగా ఉన్నాయి. ఈ రోజు ఆ ఇంగ్లీష్ భాష అనేది షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్, బలైన వర్గాల చేతుల్లోకి వచ్చింది కాబట్టి వాళ్ళ చేతుల్లోకి ఇంగ్లీష్ పోతే ఆ వర్గాలు ఎక్కడ డెవలప్ అవుతాయనే ఒక దాంతో అమిత్ షా గారు మాట్లాడుతున్నారు. ఆరోపణ ప్రొఫెసర్ గారు ఎన్ని ఆరోపణలు పెట్టినా కూడా అది వాస్తవము. అమిత్ షా గారు ఎందుకు ఇంగ్లీష్ దూరం చేస్తున్నారు? ఈ రోజు ఇంగ్లీష్ భాష కింది వర్గాలకు వచ్చింది. ఈ కింది వర్గాల నుంచి ప్రపంచం మొత్తం విస్తరించే ప్రయత్నం జరుగుతున్నది. దానివల్ల అభినందించాలి భారతీయులు ప్రపంచం మొత్తం విస్తరించాలని చెప్పేసి ఇంగ్లీష్ ని ఎగతాళి చేసి మాట్లాడడం అనేది హోంమంత్రి స్థాయిలో సరైనది. నా ఉద్దేశం ఏంటంటే, జాతీయ భాష వేరు, అధికార భాష వేరు, విద్యకు ఉన్నటువంటి మాధ్యమిక భాష వేరు. భాషా మాధ్యమము, జాతీయ భాష, మన చర్చ ప్రధానంగా భాషా మాధ్యమమే సార్. ఇంజనీరింగ్, మెడిసిన్ తెలుగులో నేర్చుకుందామా? ఎస్ఆర్ నో ప్రొఫెసర్ గారు? ప్రస్తుతానికి ఇది ఇంగ్లీష్ లోనే ఉండాలి, తప్పదు. ఎందుకంటే మనకు పుస్తకాలు లేవు, మనకు సాహిత్యం లేదు, మనకు దానికి సంబంధించినటువంటి. మాతృభాషలను పరిరక్షించుకోవాలి. కృత భాషలుగా మారిపోతున్న ప్రమాదం ఉన్నది. దానిపైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాలి. అధికార భాష అనేటువంటి అహంకారం హిందీ ప్రాంతానికి కూడా ఉన్నది. దాన్ని ఇతర భాషల పైన రుద్దాలనేటువంటి సూరి గారు అన్నారు. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు అహంభావంతో ఉంటారు, హిందీ వాళ్ళు కూడా అంతే. ఢిల్లీకి వెళితే ఎలాంటి పరిస్థితి ఉందో మనకు అందరికీ తెలుసు. అందువల్ల ఏ భాష కూడా హెజమని ఉండకూడదు, పెత్తందారి పోకూడదు ఉండకూడదు. శ్రీనివాస్ సార్, తమిళియన్ కూడా అట్లే ఉంటుంది సార్. తమిళియన్ కూడా అదే ఉంటది. మన తెలుగు వాళ్ళు వచ్చినా తెలుగులో మాట్లాడరు. అన్ని భాషలను గౌరవిద్దాం, వీలైనన్ని నేర్చుకుందాం. రైట్ సార్, మొత్తంగా భాషలను రక్షించుకుందాం. టైం అయిపోతుంది. ప్రాథమికంగా మాతృభాష బలంగా నేర్చుకోవటం అవసరం ప్రాథమిక స్థాయిలో. ఆ తర్వాత అవకాశాల కోసం, ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఉన్న భాషల్లో ఇవాళ ఎక్కువ అవకాశాలు ఇంగ్లీష్ భాషలో ఉన్నాయన్నది వాస్తవం, చారిత్రక సత్యం. మెజారిటీ తల్లిదండ్రులు, కోట్ల మంది తల్లిదండ్రులు దేశవ్యాప్తంగా ఇవాళ వాళ్ళ పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటేనే భవిష్యత్తు ఉంటుందన్న బలమైనటువంటి విశ్వాసంతో ఉన్నారు. దీనికి భిన్నంగా ప్రభుత్వాలు ఏం చేయాలని ప్రయత్నం చేసినా అది సఫలమయ్యే అవకాశాలు తక్కువ. అది బలవంతంగా భాషల్ని రుద్దే ప్రయత్నం, ఒక భాష ఆధిపత్యం మరొక భాష మీద అన్నది ఏనాడో ఈ దేశంలో తిరస్కృతికి గురైంది. అలాంటి ప్రయత్నాలు సత్ఫలితాలను ఇవ్వనైతే నిరూపణైంది. ప్రభుత్వాల ఆలోచన మారాలని కోరుకుందాం. చర్చలో పాల్గొన్న రియాజుద్దీన్ గారికి, అలాగే లక్ష్మణ్ గారికి, విట్ల గారికి, ప్రొఫెసర్ చెన్నేశ్వరి గారికి ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. రేపు మరోస్తే మళ్ళీ కలుద్దాం. నమస్కారం సార్.